శ్రీమాత్రే నమః. వెల్కమ్ టు అవర్ ఛానల్ శృతిలయలు. కార్తీక పురాణం స్కంద పురాణంలోని 3వ రోజు పారాయణం 3వ అధ్యాయం. 1-2 అధ్యాయాలు ఎవరైనా చూడకపోతే వాటి లింక్ అనేది డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, చెక్ చేయండి. ఇంకా ఆలస్యం చేయకుండా 3వ రోజు పారాయణంలోకి వెళ్ళిపోదాం. 3వ అధ్యాయం. బ్రహ్మర్షి అయిన శ్రీ వశిష్ఠ మహర్షి రాజర్షి అయిన జనకుడికి ఇలా చెప్పసాగాడు. రాజా, స్నాన దాన జప తాపాలలో దేనిని గాని ఈ కార్తీక మాసంలో ఏ కొద్దిపాటిగా ఆచరించినప్పటికీ కూడా ఇది అక్షయమైన ఫలాన్నిస్తుంది. ఎవరైతే సుఖాలకు శరీర కష్టానికి భయపడి కార్తీక వ్రతాన్ని ఆచరించరో అటువంటి వాళ్ళు 100 జన్మలు కుక్కలుగా పుడతారు. శ్లోకం. పౌర్ణామ్యం కార్తీకే మాసి స్నానాందీస్తూ నాచరన్ కోటి జన్మసు చండాల యౌనౌ సంజాయతే నృప. శ్లోకం. క్రమాజ్యోనౌ సముత్పన్నో భవతి బ్రహ్మరాక్షసః అచ్చౌ వోదాహరంతి మ మితిహాసం పురాతనం. భావం. కార్తీక పౌర్ణమి నాడు స్నాన దాన జపం ఉపవాసాలలో ఏ ఒక్కటి కూడా ఆచరించని వాళ్ళు కోటి పర్యాయాలు చండాలపు యోనులలో జన్మించి తుదకు బ్రహ్మరాక్షసులుగా పరిణమిస్తారు. ఇందుకు ఉదాహరణగా ఒక గాథను చెబుతాను విను. తత్వనిష్ఠోపాఖ్యానం. అతి పూర్వకాలంలో ఆంధ్రదేశంలో తత్వనిష్ఠుడనే బ్రాహ్మణుడు ఉండేవాడు. సకల శాస్త్ర పారంగతుడు, అసత్యములు పలుకనివాడు, అన్ని భూతములలో దయగలవాడు, తీర్థాటన ప్రియుడు అయిన ఆ విప్రుడు ఒక తీర్థయాత్ర సందర్భంగా గోదావరి తీరంలో ఉన్న ఒక ఎత్తైన మర్రి చెట్టు మీద కారు నలుపు కలవాళ్ళు, ఎండిన డొక్కలు కలవాళ్ళు, ఎర్రని నేత్రములు, గెడ్డాలు కలవాళ్ళు, గుచ్చబడిన ఇనుప తీగలలాగా పైకి నిక్కబడుచుకున్న తల వెంట్రుకలతో, వికృత ముఖాలతో, కత్తులు కపాలాలు ధరించి సర్వజీవ భయంకరులుగా ఉన్న 3 బ్రహ్మరాక్షసులను చూశాడు. ఆ రాక్షసుల భయం వల్ల ఆ మర్రి చెట్టు 4 వైపులా కూడా 12 మైళ్ళ దూరంలో ఎక్కడ ప్రాణ సంచారం అనేది ఉండేది కాదు. అటువంటి భయంకర స్వరూపులైన ఆ రాక్షసులను అల్లంత దూరం నుంచే చూసిన తత్వనిష్ఠుడు అదిరిపడ్డాడు. దానితో పాటే ఆ రాక్షసులు కూడా తనను చూడటంతో మరింత భయపడినవాడై శోకాకుల చిత్తంతో శ్రీహరిని స్మరించసాగాడు. తత్వనిష్ఠుని శరణాగతి. శ్లోకం. త్రాహి దేవేశ లోకేశ త్రాహి నారాయణావ్యయ సమస్త భయ విద్వంసినే త్రాహి మాం శరణాగతం వ్యాసం పశ్యామి దేవేశి త్వత్తోహం జగదీశ్వర. అంటే దేవతలకు లోకాలకు కూడా యజమానివైన వాడ నారాయణ అవ్యయ, నన్ను కాపాడు. అన్ని రకాల భయాలను అంతం చేసేవాడా, నిన్నే శరణు కోరుతున్నా, నన్ను రక్షించు. ఓ జగదీశ్వర, నువ్వు తప్ప ఇంకొక దిక్కు తెలియని వాడిని, నన్ను కాపాడు, రక్షించు అని ఎలుగెత్తి స్మరించుతూ రాక్షస భయంతో అక్కడి నుంచి పారిపోసాగాడు. అతన్ని పట్టి వధించాలనే తలంపుతో ఆ రాక్షసాత్రయం అతడి వెనుకనే పరిగెత్తసాగింది. రాక్షసులు అలా బ్రాహ్మణుడికి చేరువ అవుతున్న కొద్దీ సాత్వికమైన విప్రుని తేజస్సు కంటపడడం వలన తెరిపి లేకుండా అతనిచే స్మరించబడుతున్న హరినామం చెవుల పడటం వలన వెంటనే వారికి జ్ఞానోదయం అయ్యింది. అదే తడవుగా ఆ బ్రాహ్మణుని ఎదురుగా చేరుకొని దండ ప్రణామాలు ఆచరించి అతనికి తమ వలన కీడు కలగబోదని నచ్చచెప్పి, ఓ బ్రాహ్మణుడా, నీ దర్శనంతో మా పాపాలు నశించిపోయాయి అని మళ్ళీ మళ్ళీ నమస్కరించారు. వారి నమ్రతకు కుదుటపడిన హృదయంతో తత్వనిష్ఠుడు, మీరు ఎవరు? చేరాని పనులు ఏమి చేయడం వలన ఇలా అయిపోయారు? మీ మాటలు వింటూ ఉంటే బుద్ధిమంతుల్లా ఉన్నారు. మరి ఈ వికృత రూపాలు ఏమిటి? నాకు వివరంగా చెప్పండి. మీ భయం బాధలు తీరిపోయే దారి చెప్తాను అన్నాడు. ద్రావిడుని కథ. బ్రాహ్మణుడి మాటలపై ఆ రాక్షసుల్లో ఒకడు తన కథని ఇలా వినిపించసాగాడు. విప్రోత్తమ, నేను ద్రావిడను. ద్రావిడ దేశంలో మందర అనే గ్రామాధికారినైన నేను కులానికి బ్రాహ్మణుడనే అయిన గుణానికి కుటిలుడిని. నా కుటుంబ శ్రేయస్సు కోసం అనేక మంది విప్రుల ధనాన్ని హరించాను. బంధువులకు కానీ బ్రాహ్మణులకు కానీ ఏనాడు పట్టెడన్నమైనా పెట్టి ఎరగను.
నయవంచనతో బ్రాహ్మణ ధనాన్ని అపహరించడం వల్ల నా కుటుంబం నాతో సహా 7 తరాల వాళ్ళు అధోగతి పాలైపోయారు. మరణం తర్వాత సహనం లేని ఎన్నో నరకయాతనలను అనుభవించి చివరికి ఇలా బ్రహ్మరాక్షసుణ్ణి అయ్యాను. దయతలచి నీ కృపాచిత్తంతో నాకు ముక్తిని ఇచ్చే యుక్తిని చెప్పు అన్నాడు. ఆంధ్రదేశీయుని గాథ. రెండవ రాక్షసుడు ఇలా విన్నవించుకోసాగాడు. ఓ పవిత్రుడా, నేను ఈ ఆంధ్రదేశానికి చెందినవాడనే. నిత్యము నేను నా తల్లిదండ్రులతో గొడవ పడుతూ వారిని తిడుతూ ఉండేవాణ్ణి. నేను నా భార్యా పిల్లలతో శుభ్రమైన అన్నం తింటూ తల్లిదండ్రులకు మాత్రం చద్దికూడు పడేసేవాణ్ణి. బాంధవ బ్రాహ్మణ కోటికి ఏనాడు ఒక పూటైనా భోజనం పెట్టకుండా విపరీతంగా ధనం ఆర్జించి ఆ కావరంతో బ్రతికేవాణ్ణి. ఆ శరీరం కాలం చేశాక చనిపోయిన తర్వాత నరకంలో ఘోరాతి ఘోరమైన బాధలు అనుభవించి చివరికి ఇక్కడ ఇలా రాక్షసుడిగా పరిణమించాను. ఆ ద్రావిడులా నాకు కూడా ముక్తి కలిగే దారి బోధించు అన్నాడు. పూజారి కథ. అనంతరం మూడవ రాక్షసుడు ముందుకు వచ్చి ఇలా మొరపెట్టుకున్నాడు. ఓ సదాచార సంపన్నుడా, నేను ఆంధ్రదేశపు బ్రాహ్మణుణ్ణి. విష్ణు ఆలయంలో పూజారిగా ఉండేవాడిని. కాముకుణ్ణి, అహంభావిని, కఠినమైన వాడిని అయిన నేను భక్తులు స్వామివారికి అర్పించే కైంకర్యాలు అన్నింటినీ నా వేశ్యలకు అందజేసి విష్ణు సేవలు సక్రమంగా చేయకుండా గర్వంతో తిరిగేవాణ్ణి. చివరికి గుడి దీపాలలోని నూనెను కూడా అపహరించి వేశ్యలకు దారపోసి వారితో సంభోగ సుఖాలను అనుభవించుతూ పాపపుణ్య విచక్షణారహితుడిగా ప్రవర్తించేవాడిని. నేను చేసిన దోషాలకు ప్రతిఫలంగా నరకం చవిచూసి తర్వాత ఈ భూమిని నానావిధ హీనాయోనుల లోపల నానా జన్మలను ఎత్తి చివరికి బ్రహ్మరాక్షసుడిగా పరిణమించాను. ఓ సహృదయుడా, నన్ను మన్నించి మళ్ళీ జన్మించే అవసరం లేకుండా మోక్షాన్ని పొందే మార్గాన్ని చెప్పు అని ప్రార్థించాడు. బ్రహ్మరాక్షసులు ఉత్తమ గతి పొందుట. తమ తమ పూర్వజన్మల వృత్తాంతాలకు ఎంతగానో పశ్చాత్తాపడుతున్న ఆ రాక్షసులకు అభయమిచ్చి భయపడకండి, నాతో కలిసి కార్తీక స్నానానికి రండి, మీ సమస్త దోషాలు నశించిపోతాయి అని చెప్పి వారిని తన వెంట బయలుదేరదీశాడు ఆ బ్రాహ్మణుడు. అందరూ కలిసి కావేరీ నదిని చేరుకున్నారు. అక్కడ తత్వనిష్ఠుడు బ్రహ్మరాక్షసుల నిమిత్తమై సంకల్పం చేసి తాను స్వయంగా ముందు స్నానం చేసి తర్వాత రాక్షసుల చేత కూడా స్నానం చేయించాడు. అనంతరం శ్లోకం. అముకానం బ్రహ్మరాక్షసత్వ నివారణార్థం అస్యాం కావేర్యం ప్రాతః స్నాన మహం కరిష్యే అనే సంకల్పంతో అతడు విధి విధానంగా స్నానం చేసి తత్ఫలాన్ని బ్రహ్మరాక్షసులకు ధారపోయగా వారు విగత దోషులు దివ్య మేఘాలు అయి తక్షణమే వైకుంఠానికి ప్రయాణమయ్యారు. విదేహరాజా, అజ్ఞానం వలన కానీ మోహ ప్రలోభాల వలన కానీ ఏ కారణం చేతనైనా కానీ కార్తీక మాస సూర్యోదయ కాలంలో కావేరీ నదిలో స్నానం ఆచరించి విష్ణువును పూజించిన వాళ్లకు నిస్సందేహంగా 10,000 యజ్ఞాలు చేసిన ఫలం కలుగుతుంది. అందువల్ల ఏదో ఒక ఉపాయం చేసైనా సరే కార్తీకంలో కావేరీ స్నానం తప్పకుండా చేయాలి. కావేరీలో సాధ్యం కాకపోతే గోదావరిలో అయినా మరెక్కడైనా సరే ప్రాతఃస్నానం మాత్రం చేసి తీరాలి. అలా ఎవరైతే కార్తీక దామోదర ప్రీతిగా ప్రాతఃస్నానం చేయరో వాళ్ళు 10 జన్మలు చెండాలపు యోనులలో పుట్టి అనంతరం ఊరపందులుగా జన్మిస్తారు సుమా. కాబట్టి ఎటువంటి మీమాంసతోటి నిమిత్తం లేకుండా స్త్రీలు కానీ పురుషులు కానీ కార్తీక మాసంలో తప్పనిసరిగా ప్రాతఃస్నానం ఆచరించాలి. 3వ అధ్యాయం సమాప్తః. 3వ రోజు తదియ పారాయణం సమాప్తః. ఇది కార్తీక పురాణం స్కంద పురాణంలోని 3వ అధ్యాయం సమాప్తమైంది. తర్వాతి ఎపిసోడ్లో 4వ అధ్యాయం గురించి తెలుసుకుందాం. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. నమస్కారం.